జిల్లాకి మేజర్గా 2 ప్రోగ్రామ్స్ కోసం రావడం జరిగింది. జర సైలెంట్గా ఉండడం. ఆ ప్రోగ్రామ్ నిన్న ఇష్యూ చేసి ఉంటారు మా ఆఫీస్. ఒకటి, నవోదయ స్కూల్ ఏదైతే అకాడమిక్ స్టార్ట్ అయిందో టెంపరీ క్యాంపస్లో, అక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ టు ఎంకరేజ్ స్పోర్ట్స్, పర్టికులర్లీ సాకర్ గేమ్. ఆ ప్రోగ్రాం కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎట్లా వెళ్తున్నాం కదా అని నవోదయకి అక్కడ అలొకేట్ చేసిన ల్యాండ్ ఇన్స్పెక్షన్ కూడా చేసినాము. బ్రహ్మాండమైన 10 ఎకరాలకి 23 ఎకరాలు మంచి షేప్లో ఉంది. దీనికి నేను రేవంత్ని కలిసిన, రిక్వెస్ట్ చేసుకున్నా. ఈ నవోదయకి నిజామాబాద్ జిల్లా నవోదయ మన పార్లమెంట్లో 2 తెచ్చుకున్నాం లాస్ట్ ఇయర్. చేస్తే ఇక్కడ అయింది, అక్కడ నిజామాబాద్లో కూడా అలొకేషన్ అయింది. అది పోయి కాంగ్రెస్ సీఎం తోటి బీజేపీ ఎంపీపై మాట్లాడుకున్నాం. అట్లా రేవంత్ దగ్గర వేరే పని కోసం ఎమ్మెల్యే కూడా వచ్చింది. కానీ ఇలా మర్మం ఏందో కానీ కొరుట్ల నవోదయకి, నిజామాబాద్ నవోదయకి ల్యాండ్ అలొకేషన్ అయిపోయింది. కేంద్రీయ విద్యాలయం జగిత్యాలకు అయితలేదు. ఇదేదో మర్మం. మేము స్టేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేసుకోలేము. మాకు తిరకాసు రాజకీయాలు తెలియవు. 2024 డిసెంబర్లో ఉందా పేపర్? మళ్ళా ఈ ఎమ్మెల్యే తిరకాసు రాజకీయాలు ఎట్లుంటే కూడా చెప్తా మీకు. ఎవరో వచ్చి రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్ వచ్చి వచ్చి బాగా ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. మీరు జర ఇన్వెస్టిగేట్ చేసుకుంటే మధ్యాహ్నం పోయొచ్చుంటాడు ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఉన్నాడా జగిత్యాల? చూడు పోయొచ్చుంటారు. ఏమంటాడు ఏదా పేపరు? 2.5 నుంచి 5 ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అని గవర్నమెంట్ అడుగుతుంది. మేము 5 ఎకరాలు ప్రపోజ్ చేసినాము. ఎక్కడ? చిలగల్. ఇది ప్రపోజ్ చేసింది ఎప్పుడు? నవంబర్ 25 డిసెంబర్ 25? డిసెంబర్ 25 లేదు 24. బిఫోర్ శాంక్షనింగ్ ఆఫ్ కేవీ వాళ్ళు చేసిన ఎక్సైజ్. అప్పట్లో కూడా నేను మాట్లాడిన, అనేక మార్లు తెస్తున్నా, వస్తాయి, నవోదయ వస్తుంది, కేంద్రీయ విద్యాలయం జగిత్యాలు వస్తుంది, నవోదయ మా అమ్మమ్మ ఊరికి వస్తుంది అని చెప్పినా చేసిన. ఈయన ట్రైనింగ్ ఎట్లుంటుంది అంటే, డాక్టర్ చదువుకున్నాడు డాక్టరే చేయాలి. మాకు విద్య నేర్పిస్తాం ప్రయత్నం చేయదు. మనకి హిల్లీ టెరెన్ ఉంటే 2.5 నుంచి 5 ఎకరాలు సరిపోతుంది కేంద్రీయ విద్యాలయానికి. లేకపోతే 10 ఎకరాలు ఉండాలి. 10 ఎకరాల దాకా తీసుకోవచ్చు. కాపీ పంపించేసి ఆడొచ్చి సార్ 2.5 to 5 సరిపోతుంది సార్ అని చూపిస్తారు. వాళ్ళందరి ముందర మా మొత్తం చదవం కదా. నాకు ఎంక్వైరీ చేయమని చెప్తే అది ఇల్లిటరేర్. ఏ ఉత్తరాఖండ్ పోతేనో కొండలు గుట్టలు ఉంటే 2.5 నుంచి 5 ఎకరాలు. ఈడ 10 ఎకరాలు ఒక కేంద్రీయ విద్యాలయం జగిత్యాల పట్టణాని కోసము వస్తే 10 ఎకరాలు వేయడానికి మీకు ఏందా ఇబ్బంది? ఒకటి. రెండోది, సరే 5 ఎకరాలే ప్రపోజ్ చేసిండు డిసెంబర్ 24లో. ఇలా మనం మార్చ్ 26లో ఉన్నాం. శాంక్షన్ అయింది కేంద్రీయ విద్యాలయం ఒఫీషియల్గా 1 అక్టోబర్ 25 నాడు. అయ్యి ఆ 3 నెలలు, ఈ 2 నెలలు దాటిపోయి 6 నెలలు నడుస్తుంది. నవోదయాలు అయిపోయినాయి. 23 ఎకరాలు ఆడ నిజామాబాద్లో దాదాపు 25-30 ఎకరాలు, 30 acres. ఈడ 10 ఎకరాలు వేయడానికి ఎందుకు లేట్ అవుతుంది అంటే, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి ఏదో డబల్ బెడ్రూమ్ కట్టుకున్నాడు ఊరవుతాను. ఆడ ఆయన ఊరా అది
ఆయన ఊరా సొంత ఊరా? ఆయన పొలాలు ఉన్నట్టున్నాయి, ఆయనకు సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి, క్రషర్ గీసలు ఉన్నట్టున్నాయి. అక్కడ పెట్టాలని ఆయనకు ఆశ. అని నేను ఒప్పుకుంటారా? అది ఒప్పుకుంటారా? ఈయన టిఆర్ఎస్ ఈయన ముఖ్యమంత్రియే నన్ను మేనేజ్ చేయలేకపోయినా. అప్పుడు ముఖ్యమంత్రి నన్ను మేనేజ్ చేయలేదు, నా చెప్పులను కూడా మేనేజ్ చేయలేరు రోడ్డు. ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకంగా, నా పార్టీ శ్రేయస్సుకు వ్యతిరేకంగా నా చెప్పులను కూడా మేనేజ్ చేయలేడు రోడ్డు. నన్ను చేస్తారా? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.